ఏ ఫుడ్ అయినా మీరు తిన్నప్పుడు మీకు డిస్కంఫర్ట్ ఉంటే మీరు ఆ రైస్ అయినా, రోటీ అయినా, జొన్న రొట్టయినా, రాజ్మా అయినా, చికెన్ అయినా. చికెన్ తింటే చాలా మందికి కాన్‌స్టిపేషన్ వస్తది. అది చాలా మందికి తెలీదు. డీప్ ఫ్రైడ్ ఐటెమ్స్ తింటే చాలా మందికి టమ్మీ అప్‌సెట్, కాన్‌స్టిపేషన్ వస్తది. ఇది చాలా మందికి తెలీదు. ఎవరికైతే కాన్‌స్టిపేషన్ ఇష్యూస్ ఉంటాయో వాళ్ళకి కంపల్సరీగా టమ్మీ వస్తుంది. అండ్ యూ ఆర్ గోయింగ్ టు బి అన్‌హెల్తీ. మీ ఓకే. గట్ బాలేపోతే మీ బాడీలో బయటకి చెడు వాసన కంపల్సరీగా నోటి నుంచి వచ్చేయటం గమనిస్తాం. ఎలా అండి? అంటే దీనికి మనం తీసుకోవాల్సినటువంటి ఆహారపు అలవాట్లేమన్నా ఉంటాయా? ఇప్పుడు నేను అంటే లిక్విడ్ డైట్ ఆ! తీసుకుంటే బెటరా? లేదంటే అదే అండి. ఇప్పుడు ఫస్ట్ డైట్ కన్నా మన బాడీకి ఏది సూట్ అవుతుందో ఆ ఫుడ్‌కి చేంజ్ అవ్వాలి. హ్మ్. అది హెల్తీయా, అన్‌హెల్తీయా పక్కన పెడితే గట్ హ్మ్. బావుండాలంటే మీకు వైట్ రైస్ అన్‌హెల్తీ అయినా మనం తీసుకునే క్యాలరీల్లో మన కౌంట్‌లో మనం తీసుకోవచ్చు మీకు పడనప్పుడు. హ్మ్. వి కాంట్ ఫోర్స్ అవును. ద గట్.